హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయనివే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కమిటీ కుర్రోళ్ళు ప్రీమియర్ షో రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజంగా నాకైతే కొన్ని సీన్లలో అయితే నాకైతే ఏడుపు వచ్చింది భయ్య. ఎందుకు అనేది మీరు సినిమా చూస్తే మీకే అర్థమైపోతుంది. కాకపోతే నేను నిజంగా చాలా ఫీల్ అయ్యాను భయ్య. నా చిన్నప్పటి జ్ఞాపకాలంతా గుర్తొచ్చాయి. అలాగే ఈ సినిమా స్టోరీ వచ్చేసి అసలు మామూలుగా కొంతమంది అయితే జనరల్గా తీయేస్తారు. నాకు తెలిసి ఈ సినిమా డైరెక్టర్ మాత్రం అసలు జనరల్గా తీయాలా అనే ఆలోచన ఉండిండదు భయ్య. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలా అద్భుతంగా అయితే తీశాడు భయ్య. ఈ స్టోరీ నార్మల్గా ఎక్కడో ఒక చోట పల్లెటూరులో కావచ్చు, ఇప్పుడు ఊర్లలో కావచ్చు, మామూలు సిటీల్లో కావచ్చు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా కావచ్చు, ఇలాంటి స్టోరీలు జరుగుతూనే ఉంటాయి. ఏంటంటే కులం మీద జరిగే స్టోరీలు భయ్య. నిజానికి ఒక్కడికి అంటే ఇదంతా జరిగేది ఒక్కరి గురించే. ఇప్పుడు మన బంగ్లాదేశ్లో ఒక్కరి గురించే ఇదంతా జరిగింది. సేమ్ అలాంటి టైప్లోనే ఇక్కడ కూడా ఒకరి గురించే జరుగుతుంది. దాని ఎఫెక్ట్ ఎంతమందికి పడుతుంది అంటే 2-3 ఊర్లకు పడుతుంది భయ్య. అదే దాని ఎఫెక్ట్. చిన్న అంటే వీళ్ళు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనే దీంతో యూత్ని చదువుకునే వయసులోనే తప్పుదారి పట్టించి అసలు ఆ తప్పుదారిలో ఎలా రాజకీయ నాయకులు ఎదుగుతున్నారు అని చూపించడమే ఈ సినిమా స్టోరీ భయ్య. నిజంగా నాకైతే చాలా ఆనందం వేసింది. అలాగే ఈ సినిమాలో ఒక్క పాట భయ్య నాకైతే గుండెల్లో నుంచి మళ్ళీ నాకు ఆ గుర్తులు అయితే గుర్తొచ్చాయి. నిజానికి ఆ రోజుల్లో మళ్ళీ రావు అనే పాట అసలు అది మాత్రం నేను మర్చిపోను భయ్య. ఏడుపు వచ్చేసింది నాకు ఆ సీన్లో అయితే. మన వెబ్ సిరీస్ చేస్తాడు కదా, ఆయన కూడా క్యారెక్టర్ అసలు మామూలుగా లేదు భయ్య. ఆయన క్యారెక్టర్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇంకా సినిమా మొత్తానికి హైలైట్ ఇంకా అంటే స్టోరీనే భయ్య. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు రెగ్యులర్గా మనం చూసినప్పటికీ ఇది చాలా డిఫరెంట్గా ట్రై చేశారు భయ్య. స్టోరీ రెగ్యులరే, కాకపోతే వీళ్ళు తీసిన విధానం కావచ్చు, వీళ్ళు చూపించిన విధానం కావచ్చు, చాలా డిఫరెంట్గా చూపించారు. అలాగే చాలా అర్థమయ్యే మాదిరి కూడా చూపించారు. నిజానికి ఈ సినిమాకి మన నిహారిక గారు ప్రొడ్యూసర్ అనే చెప్పాలి, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు. ఆమెకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి భయ్. ఇలాంటి స్టోరీకి ఆమె ఇంత సపోర్ట్ ఇవ్వడానికి కారణం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అయితే సినిమా విషయంలో ఇంటర్వెల్ బ్రేక్ ఉంటుంది భయ్య. నిజంగా అసలు ఊహించరు ఆ రేంజ్లో ఉంటుంది. అలాగే క్లైమాక్స్ బ్లాక్ కూడా ఉంటుంది. మనం చిన్న హీరో అసలు కొత్త వాళ్ళు ఏదో పెద్ద హీరోలు చేసినట్టు ఉంటుంది భయ్య. నాకైతే అసలు చిన్న హీరోలు పెద్ద హీరోలు అనేది గుర్తు రాలేదు. వీళ్ళు హీరోలు అందరూ 11 మంది అనేది గుర్తొచ్చినవే నాకు. ఇలాగ రేర్గా జరుగుతుంది. అలాంటిది ఈ సినిమాలో జరిగింది. నిజంగా సూపర్ భయ్య. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు అన్నీ సూపర్గా ఉన్నాయి. అయితే సినిమా వేరే లెవెల్లో ఉంది భయ్య. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఎక్కడ చూడకండి ప్లీజ్, దయచేసి ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి.